నమస్తే, myself శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. రైతులని విస్మరిస్తే మూల్యం తప్పదు. బీజేపీ శిక్షణా తరగతుల్లో రామచంద్రరావు. శ్రీ తిరుమల థియేటర్లో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో సంబురాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశయాజ్యోతి, ప్రతి కార్యకర్తకు అన్న అని పిలిస్తే నేనున్నాను అని పలికే దుద్దిల్ల శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు మంత్రిగా సేవలు అందించి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ రాష్ట్రానికి కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారని కొనియాడారు. తండ్రి శ్రీపాదరావు బాటలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రీధర్ బాబు అభిమానులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇందిరా చౌక్లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా కరీంనగర్లో పండుగ వాతావరణంలో వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి మరి వారి చేస్తున్నటువంటి కృషి వారి రాష్ట్రానికి 5 పర్యాయాలు శాసనసభ్యులుగా, 3 పర్యాయాలు మంత్రిగా, మరి ఈరోజు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా వేల కోట్ల రూపాయలు ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు బర్త్డే సందర్భంగా కరీంనగర్లోని పలు ప్రాంతాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కరీముల్లాషా దర్గాలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో చాదర్ను సమర్పించారు. ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సీఎం పదవి వరించేలా అల్లా దువా అందించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. आईटी और इंडस्ट्रियल असेंबली अफेयर मिनिस्टर हमारे गरीबों के दिलों के धड़कन, जिस मकसद से हम सियासत में आए, हमारे को पूरे फिलअप करने वाले हमारे बास के जैसे हमारे बड़े भाई श्रीधर बाबू साहब जी का आज जन्मदिन पर करीमनगर कांग्रेस माइनॉरिटी सेल के तरफ से आज करीमनगर करीमुल्लाह शाह दरगाह में आज उनके तरफ से फूलों की चादर करके हम सबको मिठाई तकसीम करें. हमारा यही है श्रीधर बाबू साहब और आने वाले दिन में हमारे लिए सीएम बना बोल के हमारी ख्वाहिश है. श्रीधर बाबू साहब और ऊंचे दर्जे पे चढ़ गया और उनकी सेहतमंद रहना बोल के हम सब दुआ कर रहे हैं. हमारी ख्वाहिश पूरी है कि आने वाले दिन में और ऊंचे दर्जे पे चढ़ना और तरक्की करना और सेहतमंद रहना बोल के हमारी दुआ है. और ये इस प्रोग्राम में हमारे सुड़ा चेयरमैन साहब नरेंद्र रेड्डी साहब, हमारे एक्स विप XMLA आरपल्ली मोहन साहब और माइनॉरिटी के सब भाइयाँ इस प्रोग्राम में शिरकत है. मैं सबका शुक्रिया अदा करता हूँ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్ లో మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. కాంగ్రెస్ నేత కాళ్ల రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. శ్రీధర్ బాబు
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టేలా ఆ భగవంతుడు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రవి అలియాస్ రమేష్ మంత్రికి సంబంధించిన వారు కావడము, ఈ కరీంనగర్లో వారు ఇక్కడనే ఉండడము, వారు సార్ కొరకు తప్పకుండా నేను బ్లడ్ డొనేషన్ చేయాలని ఒక 4-5 రోజుల ముందు నుండి కూడా ఆయన ఒక ఆలోచన విధానం, ఆయన ఒక ప్లాన్ చేసుకొని ఈరోజు రెవెన్యూ గార్డెన్లో దాదాపుగా ఒక 50 మందితోని బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి నుండి కూడా రాత్రి 12 గంటల నుండి కూడా రాష్ట్ర మంత్రివర్యులు పొద్దున 8 గంటలకే బ్యాడ్మింటన్ కోర్టులో అక్కడ బ్యాడ్మింటన్ శ్రోయబుల్ హాస్టల్, ఎందుకంటే సార్ స్టేట్ బ్యాడ్మింటన్ చైర్మన్గా ఉన్నారు. అక్కడ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మధ్యలో కేక్ కటింగ్ జరిగింది. మరి ఇక్కడ రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరము, కేక్ కటింగ్ తర్వాత ఇక్కడ పెద్దలు మరి మాజీ శాసనసభ్యులు ఆరిపల్లి మోహన్ అన్న గారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నగారు, అలాగే వాసన్న గారు ఇక్కడ మరి అందరు కూడా వచ్చేసి పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అంతేకాకుండా మరి అనాథ పిల్లల ఆశ్రమాలకు వెళ్ళి భోజనము, తర్వాత దుస్తులు, తర్వాత టెంపుల్స్లో పూజలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు పొద్దు నుంచి సాయంత్రం వరకు కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా మిత్రులు రవి గారు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్న సందర్భంలో, అలాగే కరీంనగర్ పట్టణంలో వివిధ ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి మరి వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్న సందర్భంలో శ్రీధర్ బాబు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ వారి రాష్ట్ర అభివృద్ధిలో ఇంకా చురుకుగా పాల్గొని రాష్ట్ర అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో శ్రీధర్ బాబు గారు ముందుండాలని మరొకసారి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటాను. మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని 42వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారోజు రాకేష్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు పేదల పెన్నిధి అని, పేదల సమస్యల పరిష్కారంలో ముందుంటున్నారని పలువురు నాయకులు పేర్కొన్నారు. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. శ్రీపాదరావు ఆశయాల సాధనకు శ్రీధర్ బాబు నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో శ్రీధర్ బాబు ప్రత్యేక ముద్ర ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజన్న, వేల్పుల వెంకటేష్, కనకరాజు, క్రాంతి రవి, తిరుపతి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు మా అందరికీ ఆర్షపాయలు దుద్దుల శ్రీధరబాబు సార్ బర్త్డే పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలో 42వ వార్డులో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పుట్టినరోజును ఘనంగా చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా శ్రీధరబాబు సార్ ఉన్నత పదవి సాధించి మా అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను. అలాగే దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్లో ఉన్న మంచి లీడర్లు అంటే ఆయన ఒక అత్యుత్తమైనటువంటి గుణాలు కలిగి ఉన్నవాడు. అలాంటి వాడు ఈ దేశానికి చాలా అవసరము. ఈ తెలంగాణకే కాకుండా మొత్తం దేశాన్ని కూడా ఆయన సేవలు అందించాలని ఆ భగవంతుడిని ఎల్లవేళలా కోరుకుంటాను. థ్యాంక్ యూ. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలోని వృద్ధాశ్రమంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 42వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీధర్ బాబు, యువసేన జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు భోజనం అందించారు. అనంతరం వారికి పండ్లను పంపిణీ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని శ్రీధర్ బాబు యువసేన అధ్యక్షులు నారోజు రాకేష్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మంత్రి శ్రీధర్ బాబు మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్, కనకరాజు, రాజేష్, డాక్టర్ రాజన్న గౌడ్, క్రాంతి, రవి, తిరుపతి పాల్గొన్నారు.
రైతులని ఆదుకోవడంలో ప్రభుత్వం దృష్టి సారించాలని, ఓటరు జాబితా ప్రక్షాళన సక్రమంగా జరిగేందుకు అందరూ సహకరించాలని బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బీజేపీ శిక్షణా తరగతులని ఆయన ప్రారంభించారు. ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమం ఎన్నికల కమిషన్ చేపట్టిందని, దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఆరోపణలు చేయకుండా నిజమైన ఓటర్లను ఓటర్ జాబితాలో ఉండేలా చూడాలని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు సూచించారు. 2002లో ఓటర్ లిస్టు ప్రక్షాళన చివరిసారిగా జరిగిందని, మళ్లీ 2025లో పలు రాష్ట్రాలలో, 2026లో కొన్ని రాష్ట్రాలలో జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 57 కోట్ల ఓటర్ల ప్రక్షాళన జరిగిందని, మరో 73 కోట్ల ఓటర్ల ప్రక్షాళన జరగాల్సి ఉందని, అందులో తెలంగాణ ఒక భాగమన్నారు. బెంగాల్లో సర్ ప్రక్రియ ద్వారా బీజేపీ గెలిచింది అనడం తప్పని, ఓటమిని కాంగ్రెస్ అంగీకరించాలన్నారు. సర్లో అవకతవకలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, దీనిపైన రాజకీయం చేయవద్దని కోరారు. నిజమైన ఓటర్లను జాబితాలో వచ్చేలా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. హైదరాబాద్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీలు చొరబాటుదారులు ఉన్నారని, వీరిని ఓటరు జాబితాలో రాకుండా బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణలో రైతుల పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదని, రైతులు ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్న, మామిడి పంటను వెంటనే కొనుగోలు చేయాలని, వర్షాలతో జరిగిన నష్టాన్ని రాష్ట్రం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ చీఫ్ డిమాండ్ చేసింది. తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని, తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. వాస్తవాలను మాట్లాడకుండా తప్పిదాన్ని కేంద్రంపైన నెట్టడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జల రామకృష్ణారెడ్డి, బొడిగే శోభ, కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, మండలాధ్యక్షులు చింతం శ్రీనివాస్, కళ్యాణ్ చంద్ర, సుగుర్తి జగదీశ్వరాచారి, వేల్పుల బోదేలు యాదవ్, గడ్డం అరుణ్, మావురపు సంపత్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఒక ఏడాది నుంచి అంటే ఇప్పుడు రాబీ పంట గానీ, ఖరీఫ్ పంట గానీ వచ్చే ముందే కలెక్టర్లు గానీ, అగ్రికల్చర్ మినిస్ట్రీలో అగ్రికల్చర్ కమిషనర్స్ గానీ అక్కడ అంచనా వేస్తారు. ఎంత ఈసారి పంటలు పండుతాయి, ఎన్ని ఎకరాలు ఈరోజు వరి వేశారు, ఎన్ని మక్క వేశారు, దాన్ని బట్టి ఒక ఇండెంట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తుంది. కానీ ఈ ప్రభుత్వము చివరి దాకా ఈ యొక్క అంచనా చేయలే. అంచనా చేయకుండా వాళ్ళు ఇండెంట్ కూడా నాకు తెలిసిన పంపేయాలి, ఎంత కొనుగోలు చేస్తారో అని చెప్పేసి, ఎంత పంటలు వస్తాయని చెప్పేది. మార్చి 23 నుంచి కొనుగోలు మొదలు పెట్టాలి. కానీ ప్రభుత్వం ఏప్రిల్ 25 నుంచి కొనుగోలు స్టార్ట్ చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని అంబేద్కర్ స్టేడియం సమీపంలో గల శ్రీ తిరుమల థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 1 గంటకు జరిగిన ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో 200 సీట్లు, ఫాల్ సీలింగ్, స్క్రీన్, సౌండ్ సిస్టమ్, ప్రొజెక్టర్ రూమ్ పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లోని బీసీ స్టడీ సర్కిల్లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె రాణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు ఏ కిరణ్ కుమార్, పెరక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి పాల్గొని శిక్షణ పొందుతున్న యువతీ యువకులకు అవగాహన కల్పించారు. అనంతరం పొగాకు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని పాల్గొన్న యువత ప్రతిజ్ఞ చేశారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు తెలిపారు. కొట్పా చట్టం 2003 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం, విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ రవికుమార్, రీసోర్స్ పర్సన్లు సంతోష్ కుమార్, గజ్జల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా న్యాయవాదిని మన డిఎల్ఎస్ఏ ద్వారా ప్రొవైడ్ చేస్తాం. డిఎల్ఎస్ఏ వన్ ఆఫ్ ది బిల్డింగ్ అనేది ఎక్కడంటే ఇది ఒక
కోర్టు బిల్డింగ్ ఉంటుంది, కరీంనగర్ కోర్టు బిల్డింగ్లో వన్ ఆఫ్ ద బిల్డింగ్ అవుట్ ఆఫ్ 20 బిల్డింగ్స్లో ఇది ఒకటి అన్నమాట. అంటే నాన్ జ్యుడిషియరీ అంటే టొబాకో అనేది తీసుకున్నాం, సిగరెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, టొబాకో సంబంధించి విలేజ్ లెవెల్లో కూడా వచ్చింది. ఎందుకు ఇండియాలోనే వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారు? ఎందుకు సార్ మరి కంపెనీస్ ఉన్నాయి, సిగరెట్స్ తయారు చేస్తున్నారు కదా, మరి అక్కడే బ్యాన్ చేయొచ్చు అనేది మీ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ దొరకదు ఎప్పుడు కూడా. డిమాండ్ అండ్ సప్లై, మన ఎకనామీ డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. సప్లై ఏదైతే ఎక్కువ ఉంటుందో డిమాండ్ కూడా ఉంటుందో లేదు. సో ఆ విధంగా అదే టొబాకో ఎంటర్ కాగానే అది స్లోగా కాదు, ఇట్స్ స్లో పాయిజన్. అంటే తీసుకున్న వెంటనే మీకు మత్తు వస్తుంది అనిపిస్తుంది, కానీ డైలీ యాక్టివిటీ అవుతుంది. దానివల్ల మీరు ఏం లాస్ అవుతున్నారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుపుతున్న ర్యాంక్ ఫోర్డ్ అకాడమీని వెంటనే మూసేయాలని కోరుతూ కరీంనగర్లోని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకి దిగారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ రేకుర్తిలోని ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ ఎదుట ధర్నా నిర్వహించారు. అకాడమీల పేరుతో కనీస ఇంటర్మీడియట్ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తూ తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. రకరకాల ఆఫర్ల పేరిట నమ్మిస్తూ ఒక లాడ్జీ కింద రూములని అద్దెకి తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియ సాగిస్తున్నారని మండిపడ్డారు. అపార్ట్మెంట్లలో ఇలాంటి నకిలీ కళాశాలను నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ విద్యాధికారి స్పందించి జిల్లాలో అనుమతులు లేని ఇంటర్మీడియట్ కళాశాలలు అకాడమీల పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆసంపల్లి వినయ్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, అక్షయ్, సన్నీ, రాకేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేకుర్తిలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తా పక్కపొండి ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ అని చెప్పేసి పేరుతో ఈరోజు ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తున్న జునైక్ అకాడమీని మూసివేయాలని చెప్పేసి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఇంటర్మీడియట్ కళాశాలకు పర్మిషన్ లేవు, కానీ అకాడమీల పేరుతో తల్లిదండ్రులు విద్యార్థులు మోసం చేస్తూ ఈరోజు లాడ్జిలో ఒక రూమ్ తీసుకొని కింద రూమ్ తీసుకొని ఈరోజు అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ జూనియర్ కళాశాలలో కనీసం ఇప్పటి వరకు కూడా ఈరోజు పక్క పోవడం లేని పరిస్థితి ఉన్నది. ఒక బిల్డింగ్ సంబంధించి రెంట్ తీసుకొని అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, అనుమతి లేకుండా ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తున్న కళాశాల మూసివేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈరోజు ఇంటర్మీడియట్ ఆఫీసులో ఆ ర్యాంక్ ఫోర్డ్ సంబంధించిన ఎలాంటి ఈరోజు పర్మిషన్ లేవు, కానీ వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు వసూలు చేస్తూ హోర్డింగ్లు పెట్టి ప్రచారాలు చేస్తూ ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థులు మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్ నెలకొంది. ఇప్పటికైనా ఈరోజు విద్యాశాఖకి ఇంటర్మీడియట్ అధికారులు స్పందించి ఈరోజు ర్యాంక్ ఫోర్డ్ కళాశాల మూసివేయాలి. దాంతోపాటు ఇప్పటికే అడ్మిషన్ చేసిన ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి పనుల టెండర్లను రద్దు చేసి నూతన టెండర్లను పిలవాలని కోరుతూ కరీంనగర్ లో ఏఎఫ్బీ నాయకులు ఆందోళనకి దిగారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ను ఏఎఫ్బీ నేతలు కలిసి వినతి పత్రం సమర్పించారు. 69 రకాల పనులకి కాంట్రాక్టర్లు సిండికేట్ గా మారి సింగిల్ టెండర్ బ్రేడ్ వేశారని ఆరోపించారు. ఈ టెండర్లను రద్దు చేసిన నూతన టెండర్లను పిలవాలని జిల్లా ఏఐఎఫ్బీ ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అన్నారు. సుడాలో ఒక పద్ధతి, నగరపాలక సంస్థలో మరో పద్ధతి ఏంటి అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకుని సింగిల్ టెండర్ వ్యవస్థను రద్దు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా సిండికేట్ గా మారి సింగిల్ టెండర్ బ్రీడ్ గా మారడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది అని ఆరోపించారు. టెండర్ నిబంధనల అమలు, అర్హత ప్రమాణాలు, బ్రీడ్ ప్రక్రియ పారదర్శకతపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 66 డివిజన్లో ఎక్కడికక్కడ అభివృద్ధి కోసం యుఐడిఎఫ్ నిధులు 50 కోట్ల రూపాయలు విడుదలవ్వడం జరిగింది. ఈ 50 కోట్లు మున్సిపల్ ఎన్నికల కంటే ముందే కూడా టెండర్లు జరిగినాయి. అప్పుడు కూడా టెండర్లన్నీ కూడా గందరగోళం జరుగుతూ ఆ టెండర్లను కొత్త పాలకవర్గం రద్దు చేసింది. ఈరోజు మళ్ళా టెండర్లు పిలిచారు. దాదాపు ఇందులో 87 రకాల పనులకు టెండర్లు పిలిస్తే 69 పనులకు కేవలం ఒకే ఒక్క టెండర్ పడ్డది, ఒక్కొక్క బీడ్ పడ్డది. దీని వెనక కాంట్రాక్టర్ల అసోసియేషన్ అంతా కూడా సిండికేట్ అయ్యి ఈరోజు 69 రకాల పనులకు ఒక్కరితోటే బ్రీడ్ వేయించడం, టెండర్ వేయించడం అనేది చాలా దుర్మార్గమైంది. ఈరోజు ప్రభుత్వ ఆదాయానికి, నగరపాలక సంస్థ ఆదాయానికి ఈరోజు గండి కొడతా ఉన్నారు. ఈరోజు కాంట్రాక్టులు లబ్ధి చేయడం కోసం ఈరోజు అధికారులు కూడా వీళ్ళకు వత్తాసు పలికి ఈ రకంగా చేయించారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ చేస్తున్నాం. ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరి పాత్ర ఉన్నదో, నగరపాలక సంస్థలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారుల పాత్రలు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ పాత్ర కావచ్చు, వెంటనే వీళ్ళపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి ఈరోజు మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. యువతలో దేశభక్తి, నైతిక విలువల్ని పెంపొందించాలని స్వామీజీలు యజ్ఞానంద సరస్వతి, సువీరానంద సరస్వతి, తురియానంద సరస్వతి స్వామీజీలు అన్నారు.
కరీంనగర్లోని వైశ్యభవన్లో చిన్మయ మిషన్ ఆల్ ఇండియా చిన్మయ యువ కేంద్ర ఆధ్వర్యంలో చిన్మయ అమృత యాత్రను ప్రారంభించారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, దేశభక్తి విలువలను యువతలో, సమాజంలో మరింత బలపరచడమే చిన్మయ మిషన్ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా ఉదయం నుండి రాత్రి వరకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, యువవీర్ ప్రత్యేక సమావేశాలు, గీతా పారాయణం, బైక్, కార్ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ అమృత యాత్ర నిర్వహణ కమిటీ అధ్యక్షులు చిట్టుమల శ్రీనివాస్, చిన్మయ మిషన్ స్థానిక ఆచార్య అక్షయ్ చైతన్య, కరీంనగర్ కమిటీ అధ్యక్షులు గంప జలంధర్, ప్రధాన కార్యదర్శి గజవాడ శ్రీనివాస్, ఆవోపా కరీంనగర్ టౌన్ అధ్యక్షులు నల్మాచి సుదర్శన్, చిన్మయ మిషన్ అమృత యాత్ర ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, బటూరి మహిపాల్ శాస్త్రి, రాచకొండ రజనీకాంత్, నల్మాచు చంద్రశేఖర్, బొడ్ల లక్ష్మీనారాయణ, చెట్ల రాజేశ్వర్, తొడుపునూరి తిరుపతి, బొడ్ల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చిన్మయ మిషన్ అమృతోత్సవ వాహిని మన కరీంనగర్కు విచ్చేసింది. మరి చిన్మయ మిషన్ స్థాపించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా పూజ్య గురుదేవులందరూ కరీంనగర్కు విచ్చేసి మనకు అందరికీ జ్ఞానాన్ని పంచడానికి, జ్ఞానాన్ని పెంపొందించడానికి ఇక్కడ చిన్మయ మిషన్ అమృతోత్సవ కార్యక్రమాలను మన స్థానిక వైశ్యభవన్ లోపల కరీంనగర్ లోపల ఈరోజు చిన్మయ మిషన్ ఆధ్వర్యం లోపల ఆచార్యులు అక్షయ్ చైతన్య గారి పర్యవేక్షణ లోపల చిన్మయ మిషన్ అమృతోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్వామి చిన్మయానందజీ మహారాజ్ 1951 డిసెంబర్లో ఆయన నేర్చుకున్నటువంటి ప్రస్థానత్రయ జ్ఞానాన్ని ప్రపంచానికి అంతటిగా అందించడానికి మొట్టమొదటిగా జ్ఞానయజ్ఞాన్ని పూనా నగరంలో మహాగణపతి టెంపుల్లో ప్రారంభించారు. జ్ఞాన స్రవంతి ఏదైతే ఉన్నదో అది 75 వసంతాలు పూర్తి చేసుకోవడంతో డిసెంబర్ 31వ తారీఖున చిన్మయ విభూతిలో ప్రారంభమైనటువంటి చిన్మయ అమృత వాహిని, దాన్నే మీరు చూస్తూ ఉన్నారు. తీర్థయాత్ర అనే పేరు విని ఉంటాం, బస్సు యాత్ర అనే పేరు విని ఉంటాం, పాదయాత్ర అనే పేరు విని ఉంటాం. కానీ చిన్మయ మిషన్ అమృత యాత్ర చేపడుతుంది భారతదేశ వ్యాప్తంగా. స్వాతంత్ర్య సమరయోధులుగా ఉన్నటువంటి స్వామి చిన్మయానందజీ భారతీయ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం సుమారు 42 సంవత్సరాలు ప్రపంచంలోని అనేక దేశాల్లో, ఈనాడు 27 దేశాల్లో 350 ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆశ్రమాలు, చిన్మయ విద్యాలయాలు, హాస్పిటల్స్, గ్రామీణాభివృద్ధి సంస్థలు ఇట్లా విశ్వవ్యాప్తంగా చిన్మయ మిషన్ స్థాపించున్నారు. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని బీఆర్ఎస్ నేతలు పాకాల మహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ రైతుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న రసమై బాలకిషన్ పై కాంగ్రెస్ నాయకులు అనవసర విమర్శలు చేయడం వారి రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమని చెప్పారు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు పడుతున్నా, రుణమాఫీ అమలు కాకపోయినా, ఎన్నికల హామీలు నెరవేరకపోయినా వాటిపై సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే రసమై బాలకిషన్ ను విమర్శించే ముందు కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వం చేసిన పనులు ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లి గట్టిగా నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సర్పంచులు బెల్లం శ్రీధర్, తాళ్లపల్లి భీమయ్య, బిగుళ్ల మోహన్, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దుంబాల రాజా మహేందర్ రెడ్డి, నరేష్ పటేల్, లక్ష్మారెడ్డి, మల్లేశం, శేఖర్ బాబు, శివ, సుదర్శన్, తిరుపతి, పరశురాములు, కత్తి నరసయ్య, బండారు రాములు, మహేష్, దొంతర వేణిగోదేలు, కనగాల శంకర్, శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకో విషయం మాట్లాడతారు, నరసింహస్వామికి ఏమో డెవలప్ చేయలేదని మాట్లాడతారు. నరసింహస్వామి టెంపుల్ కు 5 సంవత్సరాల సర్పంచ్ ఉండి ఏ ఒక్కరిని చేరలే కాకుండా చూసింది నువ్వే కదా. నువ్వేం చేసినావని నేను అడుగుతున్నా. మరి నువ్వు ఒక రూపాయలు ఏకాలో పైసలు ఇచ్చినావా, ఏ ఖర్చు పెట్టినావు, ఏం చేసినావు, ఎవరి దగ్గరికి చెందాలకు పోయినావు? ఇప్పుడు నువ్వు చెందాలని తిరిగేది మాకు తెలియదా? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఎవరెవరు అడుగుతున్నావు? అయిపోయిన పనులు కూడా చెందాలని అడుగుతున్నావు. మా నోటీసులో ఉన్నది, మేము కూడా ముందర పెట్టే రోజులు ముందరనే ఉన్నాయి. మేము కూడా స్పెషల్ ఆఫీసర్ గారికి, ఈఓ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఎండమెంటు వాళ్ళకు కూడా కలుస్తాము. తప్పకుండా దాన్ని మనం బయట తీసే ప్రయత్నంలో ఉంటాం. ఇంకో విషయం, అరే ఇక ఇంకా పెద్దగా మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. వడగళ్ల వాన ద్వారా ప్రకృతి వైపరీత్యాలతో వర్షం పడి రైతులు నష్టపోయినారు. అది మీరు చేసే ప్రభుత్వం చేసిందని కాదు, ప్రభుత్వం చేసే పని ఏంటిది?
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోమని ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా రసమయ్య బాలకృష్ణ అన్న గారు మార్కెట్లో వెళ్ళి పరిశీలించగా ఎల్లంపల్లి ఒక రైతు 90 బస్తాలు వెళ్ళిన మక్కాలు. మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల నర్సయ్య కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ సిబ్బంది, అధికారులు, హమాలీలు, కూలీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వారందరికీ స్వీట్లు, మజ్జిగ ప్యాకెట్లు నర్సయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మీసాల శంకర్, మాలత్ కవిత, కాంగ్రెస్ నాయకులు సముద్రాల రమణారావు, డాక్టర్ రాజన్న, వేల్పుల వెంకటేష్, కనకరాజు, నారోజు రాకేష్, క్రాంతి, మిర్దొడ్డి కపిల్, మాధవ్, రాజేష్, సత్యం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని 11వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మద ఆధ్వర్యంలో మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కట్టారాంపూర్లోని డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ ఆకుల నర్మద కేక్ కట్ చేశారు. అనంతరం మహిళలతో పాటు ప్రజలకి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కట్టారాంపూర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలోనూ కార్పొరేటర్ ఆకుల నర్మద అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు మంథని అభివృద్ధికి శ్రీధర్ బాబు నిరంతరం పాటుపడుతున్నారని కార్పొరేటర్ ఆకుల నర్మద పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి కరీంనగర్ జిల్లాను మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. శ్రీధర్ బాబు పేదల పక్షపాతి, నిజాయితీగా సేవలందిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వీఏఓల సమస్యల్ని పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర వీఏఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క వీఏఓలకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి చివరకు మోసం చేశారని ఆరోపించారు. అలాగే వేతనాలు పెంచుతామని, ఎస్సీఆర్పీ ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రగల్భాలు పలికారని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మండల కార్యదర్శి గుంటి శంకర్, చిందం రమేష్, మాజీ ఎంపీ సతిరేని మాధవ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి గత ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఏవైతే వీళ్లకు మేము ప్రభుత్వం వస్తే వీళ్ళకు పక్కా పర్మనెంట్ నౌకరీ ఇస్తామని, అదేవిధంగా వీళ్ళ జీతాలు పెంచుతామని, సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి అర్హులైనటువంటి విఓఏలను మరి సీసీలుగా పదోన్నతి కల్పిస్తామని రకరకాలుగా వీళ్ళను ఆనాడు ఓట్లు పడేదాకా ఒక రకంగా వీళ్ళను ప్రలోభ పెట్టి మరి ఓట్లు అయిపోయిన తర్వాత సీతక్క కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. వీళ్ళందరికీ ఎన్నికల కంటే ముందు అందరికీ ఈ ఆశలన్నీ కల్పించేది. వీఓఏ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అరుణోదయ సాంస్కృతిక కళాకారుల సమైక్య నాయకురాలు విమలక్క కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వీఓఏ చేస్తున్న ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని వారికి మద్దతు పలికారు.
గత 20 నుండి 25 సంవత్సరాలుగా వివోఏ సిబ్బంది చాలీచాలని జీతాలతో కుటుంబాలని పోషించుకుంటూ వస్తున్నారని విమలక్క అన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా నెలకి 5,000 రూపాయల వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పారు. ఈ విషయమైన సిబ్బంది మంత్రి సీతక్క వినతి పత్రం సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వివోఏ సిబ్బంది సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. అలాగే వారికి నెలకు 20,000 వేతనం అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గౌరవ వేతనం కాదు, మాకు జీతాలు కావాలి. మేము చేస్తున్న పనికి అంటే మా పనికి తగ్గ మా శ్రమకు తగ్గ వేతనం మాకు కావాలి అని కోరుతున్నారు. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఒక్కొక్కరు 25 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం అంతా తిరగాలి, మొత్తం సేకరణ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఏ అంశంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా వీళ్ళే బాధ్యత తీసుకొని అన్ని చేసి పెట్టాలి. పైగా మళ్ళీ ఎక్కడ ఏదో కొద్దిగా తేడా వచ్చినా మాటలు పడడం అనేది కూడా పరిపాటు అయిపోయింది వీళ్ళకి. గతంలో సీతక్క గారిని కూడా కలిసాము అని వీళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా వీళ్ళ స్టేట్కి సంబంధించినటువంటి కొంతమంది రిప్రజెంటేషన్గా వెళ్ళి కూడా కలవడం అనేటువంటి జరిగిందని చెప్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.